బర్త్‌డే రోజు ఇన్ని స్టంట్లు జరుగుతాయని అస్సలు అనుకోలేదు. అసలేం జరిగిందంటే, బర్త్‌డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసుకొని టెంపుల్‌కైతే ఎళ్ళిపోయా. అండ్ అలానే ఈ రోజు సాటర్‌డే థర్డ్ వీక్ అన్నమాట. అందుకే మేమైతే మొక్కేసాం దేవుడికి. ఇంకా ప్రసాదాలన్నీ తినేసి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఈవినింగ్. మేమొచ్చిన టెంపుల్ వచ్చి అప్పలాయగుంట అన్నమాట. చాలా మందికి తెలుసుంటే అప్పలాయగుంట అంటే. ఎళ్ళే రూట్ అయితే చాలా బావుంటది మాయా చెట్టులతో. ఇంక అక్కడికెళ్ళగానే నేనైతే షాక్ అయిపోయా. ఎందుకంటే ఈ రోజు ఫుల్ క్రౌడ్ అయితున్నాను. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట ఈ యొక్క క్రౌడ్‌ని. ఇంకా అంతమంది క్రౌడ్‌ని చూసాక మా తమ్ముడైతే రానండి రానని గొడవ అయితే చేస్తా అన్నాడన్నమాట. ఇంకా ఫైనల్లీ లోపలికైతే వెళ్ళిపోయాము. దర్శనం చేసి ఇంకెళ్ళేటప్పుడు ఫ్రీ లైన్‌లో వెళ్ళినాము. ఫ్యాన్‌లు అయితే అస్సలు పనిచేయలేదన్నమాట. చెమటలైతే కారిపోయాయి. ఇంక ఈ ఒక్క రోజు దర్శనంకి వెళ్ళినప్పుడు నాకైతే లిటరల్లీ కొండ మీద దర్శనం చేసుకున్నట్టు ఉన్నింది మాయ. చాలా బాగుంది. ఇంకా ఫైనల్ ఇంటికి వచ్చేసాం. మనోడైతే మన కోసం కేక్ అయితే తెచ్చాడన్నమాట. ఆ కేక్ కట్ చేసాం. తొందరలో అది 100కే అయిపోవాలి. ఇంకా పరిగెత్తుకుంటే మనకైతే మూవీ అయితే టైం అయిపోతా అని చెప్పి కాంతార మూవీకి అయితే వెళ్ళిపోయాం. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకొంచెం అలా అరకులో టైం స్పెండ్ చేసి మనోడి టెస్ట్ అయితే చేసాం కెమెరా అది. సో అదే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ఏంటంటే డెఫినెట్గా తెలిసి కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.